2 దఫాలుగా మిమ్మల్ని బాలినేని గారు ఓడించారు. దాన్ని సమతూకం చేసే ఒక సైకో ప్రభుత్వం పోవాలి అనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. మీ తాతగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతారు? ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అట్లానే మీరు 2014 నుండి 19 వరకు 5 అంశాలు పూర్తిగా చేసినట్లయితే ఓటమి పాలు కారు కదా సార్? ఇప్పుడు లాస్ట్ ముందు డబ్బులు వచ్చినట్టు డబ్బులు క్రియేషన్ చేసి తల కాగితాలు ఇచ్చి నీకు పట్టాలు ఇస్తున్నాను ఎవరిని మోసం చేస్తారు? ఆ 25,000 పట్టాల కొరకు మాత్రమే ఒంగోలుకు రాలేదంటారు కదా. ఎందుకంటే ఆయన జీతాలే ఇవ్వట్లా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయనకి 200 కోట్లు ఇతను ఏం చూసిస్తాడు ఇక్కడ? సో ప్రకాశంలో అన్ని నియోజకవర్గాలు తన చేతుల్లో ఉన్నాయంటారు కదా సార్. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. వైసీపీలో ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, ఎవరికైతే సీటు ఇవ్వలేదో వాళ్ళంతా టీడీపీలోకి వచ్చి జనవుతారు. ఇది ఎవరికి మేలు జరుగుతుంది? ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, మరీ అరాచకం ఎక్కువైపోయింది, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఇప్పుడు ఈ విధంగా చీరాల ఎమ్మెల్యే బలరాంకు మీకు కొంతకాలంగా మాటలు లేవంటే నిజమేనా? రాజధాని లేకుండా చేసింది సైకో జగన్ రెడ్డి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇది టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే ఒక నినాదం ఉండే, ఆ నినాదాన్ని ఇప్పుడు కేవలం కమ్మ పార్టీ అని మాత్రమే పరిమితం చేశారంటే మీరేమంటారు? ఏ రోజుకైనా అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు? యువతంతా కూడా ఈరోజు ఖాళీగా ఉండటం వల్ల కోర్సు అయిపోయి గంజాయిలకు అలవాటు అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జనసేన టీడీపీ ఎంత మేరకు సఫలీకృతం కావచ్చు అనుకోవచ్చు? ఆడ ఫీజు కట్టక ఈరోజు సర్టిఫికేట్లు రాక ఎంతమంది బాధపడుతున్నారో మీరు ఎంక్వైరీ చేయండి. ఈరోజు పిల్లలు కాలేజీలో ఫీజు కట్టమని చెప్పి బలవంతం చేసి బయటికి పంపిస్తున్నారు. అయిపోయిన డిగ్రీ సర్టిఫికేట్లు రాలా. అంత కారణం ఎవరంటే జగన్ రెడ్డి. చరిత్రలో ఇప్పటి వరకు టీడీపీ ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు. ప్రతిసారి ఎవరినో కొన్ని ఎమ్మడేసుకుంటారు. ఇది నెల రోజుల నుంచి ఆయన కూర్చునేది ఏంటంటే నిద్రపోతున్నాడు. అయితేనే ఉన్నా అప్పుడు పోయి జగన్ గారి దగ్గర తెచ్చుకోవచ్చు కదా. మీకు ఒక్కసారి అవకాశం ఇస్తేనే మొత్తం మీద ఇక్కడ వర్గ విభేదాలు తీసుకొచ్చారు. సో రెడ్లను పూర్తిగా దూరం పెట్టాడు. అందువల్లనే అంటే ఏది ఓటు పాలన అని కూడా ఇంకొక అంశం కూడా ఉంది. మీ శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి కావాలా, మీ దగ్గర నుంచి దోచుకునే ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టేవాడు కావాలా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేదా? అదేవిధంగా లిక్కర్ అన్నాడు, మద్య నిషేధం అన్నాడా? ఈరోజు అన్ని ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని చీప్ లిక్కర్ అమ్మినట్టు అవి అమ్ముతా ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు? నారా లోకేష్ గారిది యువగలం పాదయాత్ర ఎంత మేరకు సక్సెస్ అనుకోవచ్చు? దానివల్ల 16,000 ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చాయి. ఎంతో రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్. ఇట్లాంటివన్నీ కూడా పాపాలు చేసి ఈరోజు 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి కేవలం బయలుకు పంచుతుండ్రు, పథకాలు ఉచిత పథకాలు ఇస్తుండ్రు అని అంటున్నారు. మరి రేపు మీకు అవకాశం ఇస్తే మరి మీరు కూడా అదే కదా చేసేది సార్. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. మీ స్పీడప్ ఎట్లా ఉంది అనుకోవచ్చు? మాది బాగానే ఉందండి. అంతా ఒంగోలులో అంతా కూడా బాగానే ఉంది. ఒంగోలులో అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం సార్. ప్రజలు కూడా ఈరోజు సార్ ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కావాలి, ఒక సైకో ప్రభుత్వం పోవాలి అనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 2 దఫాలుగా మిమ్మల్ని బాలినేని గారు ఓడించారు. సో దాన్ని సమతూకం చేసే వాళ్ళు కాదండి, ఒకసారి బై ఎలక్షన్లో ఆ రోజు ఉండే సిచ్యువేషన్స్లో చేసాము. ఓకే. తర్వాత 2014లో మేము గెలిచాము. 2019లో తాను గెలిచాడు. ఒకసారి అవకాశం, అదేవిధంగా కొన్ని కారణాల వల్ల అతను గెలిచాడు. ఇప్పుడు మళ్ళా రేపు ఎన్నికలకు మళ్ళీ దిగబోతా ఉన్నాం. అంటే ఇద్దరు తలపడబోతున్నారు అనుకోవచ్చు. అవును సార్. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. తాతగారు ఎక్స్ మినిస్టర్ కూడా. తాతగారు కొండేపి మాది యాక్చువల్ కాన్స్టిట్యున్సీ. కొండేపిలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 2 సార్లు మినిస్టర్గా చేశారు. ఆయన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాం. వచ్చిన తర్వాత నాన్నగారు వాళ్ళంతా వ్యాపారాలు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనల్ని రమ్మని చెప్పారు కాబట్టి దాని మీద రావటం,
తర్వాత కొండేపి ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం కొండేపి నుంచి ఉన్నారు కదా ఈ టాప్ లీడర్లు అంతా ఇక్కడ. లేదండి, కొండేపి మాది కొండేపి, టాప్ లీడర్లు ఎవరు లేరు. కొండేపి వాళ్ళు మా ఫ్యామిలీ కొండేపి. ఓకే. ఇంకా దానివల్ల నేను ఒంగోలు, అది ఎస్సీ అయిన తర్వాత ఒంగోలు వచ్చాం. చూపుడు ప్రభాకర్ కానీ, బాలనేని కానీ, గంట శ్రీనివాస్ గారు కానీ, లేదు పోతుల రామారావు గారు కానీ ఉన్నారు కదా అక్కడ నుండి. బాలనేనిది వచ్చి ఒంగోలే కదా. చూపుడి రామారావు వాళ్ళంతా కూడా టంగుటూరు, కొండేపిలో ఒక మండలంలో అట్లా రావాల్సి వచ్చింది. ఒంగోలు వచ్చి తర్వాత నుంచి మనం ఉన్నాము. కొండేపి మా ఊరు అతన్ని డాక్టర్ని పెట్టి ఒంగోలులో కొండేపిలో కంటిన్యూగా అది కూడా మేమే చూస్తూ ఉన్నారు. ఒంగోలు కూడా మేము రావటం జరిగింది. అక్కడ రిజర్వ్డ్ అయింది కాబట్టి మళ్ళీ మీరు ఇటు ఒంగోలు వచ్చాం. మీ తాతగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతారు? తాతగారు ఆయన ఒక క్రమశిక్షణ వ్యక్తి. ఆయన దగ్గర కొండేపి నియోజకవర్గం అధికారికి ఎట్లా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఆయన తర్వాత ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజుకి కొండేపి లేకపోతే పెద్ద ఆయన చేసిన పనులు తప్పితే ఆయన ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆ రోజు మా గ్రాండ్ ఫాదర్ చేయటం జరిగింది. ఆ రోజు నీతి నిజాయితీ పరుడు ఆయన. స్టేట్లో చెప్పుకోదగ్గ వాళ్ళ రాజకీయ నాయకుల్లో ఒక నిజాయితీగా అవినీతి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆంజనేయులు గారు అని చెప్పేసి కూడా చెప్తారు. ఆ విధంగా ఆయన నియోజకవర్గానికి ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అదే విధంగా నేను కూడా ఒంగోలుని మార్పు తీసుకురా. ఇప్పుడు ఒంగోలులో ఏమి లేదు, అంటే ఒక డబ్బా మీకు అవకాశం ఇచ్చారు. అవును, ఇవాళ నాకు అంతకు ముందు నేను గెలిచేక ముందు ఒక 5 అంశాల మీద నేను ఒంగోలులో ప్రజల దగ్గరికి వెళ్ళా. నేను కొండేపి నుంచి నేను ఒంగోలు వచ్చాను. ఇది కార్పొరేషన్ అవుతున్నా కూడా పల్లెటూరు మాదిరి ఉంది. ఓకే. ఈ రోజు ఈ పల్లెటూరుని కార్పొరేషన్ గా చేయాలి అంటే ఒంగోలు తీసుకురావాలి. తాగేదానికి నీళ్లు లేవు. అదే విధంగా ఉండటానికి ఎంతో మంది కూడా బాడిగలలో ఉంటున్నారు. అది ఒకటి. మూడవది వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. అదేవిధంగా ఏదైతే సిమెంట్ రోడ్స్ కానీ లేకపోతే ఆ మండలంలో నుంచి ఒంగోలు రావాలంటే వర్షం పడితే నీళ్ళు వచ్చేసి బ్రిడ్జిలు రావాల్సి వస్తూ ఉంది. అవి కూడా చేయలే, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఏదైతే పోతురాజు కాలం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి 5 అంశాల మీద నేను ఎన్నికల్లో ఆ రోజు నేను చెప్పి వెళ్ళాం. సో అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకున్నాం. కాన్స్టిట్యున్సీ పెడితే ఓకే, దాని మీద నేను మనకు గెలిచిన తర్వాత ఈ 5 అంశాలు పూర్తిగా చేశారనుకోవచ్చా? 100% చేసామండి. రాగానే డంపింగ్ యార్డ్, అసలు చెత్త ఎక్కడంటే అక్కడ ఉండేది, డంపింగ్ యార్డే లేదు. డంపింగ్ యార్డ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా టిక్టికో హౌసెస్ తీసుకొచ్చాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్ నుంచి 160 కోట్లు పెట్టేసి అది కూడా పైప్ లైన్లు తీసుకొచ్చి వాటర్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా తెచ్చాం. తర్వాత పోతురాజు కాలం కూడా 90 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ తర్వాత గవర్నమెంట్ అయిన తర్వాత రాయేశారు తప్పితే ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా ఆ పని జరగల. అట్లానే 2014 నుండి 19 వరకు 5 అంశాలు పూర్తిగా చేసినట్లయితే ఓటమి పాలు కారు కదా సార్? అదే నేను ఎన్నో 2600 కోట్ల డెవలప్మెంట్ ఈ ఒంగోలు నియోజకవర్గంలో చేశాం. ఓకే. తర్వాత ఏమైంది అంటే 2 కారణాల వల్ల ఒకటి మిస్టేక్ జరిగింది. ఒకటి ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పేసి ఏదైతే ఉందో దాని మీద జగన్ రెడ్డిని చూసి ఒకటి. రెండోది వచ్చేసి క్యాస్ట్ పోలింగ్ లో కావాలని చెప్పేసి ఇక్కడ కమ్మపాలెం అంటుంటే కమ్మపాలెంలో వీళ్ళు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయకపోతే అక్కడ వాళ్ళంతా కూడా రివర్స్ అవ్వటం, అంటే కమ్మాల దగ్గరకు రాకూడదు అని చెప్పేసి కమ్మ అనేది వర్సెస్ రెడ్డి. మీరు వచ్చిన తర్వాతనే కమ్మ వర్సెస్ రెడ్డి అనే గల కారణాలు ఏందనుకోవచ్చు ఇక్కడ. రెడ్డి కమ్మ అని కాదండి, వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే కమ్మ వర్సెస్ అదర్ క్యాస్ట్లు తీసుకొచ్చారు. దాన్ని ఒక భూతద్దంలో చూపించేసి ఒక క్రియేషన్ చేశారు. దానివల్ల అదొక ఇబ్బంది జరిగింది. సో మీకు రెడ్లు దూరం కావడం వల్లనే మీరు ఓటమి పాలయ్యారంటే ఇది మీరు కలంటరా? రెడ్లు అట్లా ఏం లేదండి. మనకి కొంతమంది ఉన్నారు, అటు ఉన్నారు, వాళ్ళ ఎంత 12,000 ఓట్లే ఉంది ఇక్కడ. దానివల్ల ఇబ్బంది ఏం కాదు. దాని ఓవరాల్ గా అదర్ క్యాస్టుల్లో డిఫరెన్స్ రావటం వల్లే దాంట్లో క్యాస్ట్ పోలింగ్ లో అది కొంచెం ఇబ్బంది జరిగింది. మీకు ఒక్కసారి అవకాశం ఇస్తేనే మొత్తం మీద ఇక్కడ వర్గ విభేదాలు తీసుకొచ్చారు. సో రెడ్లను పూర్తిగా దూరం పెట్టాడు, అందువల్లనే అనే ఏది ఓటు పాలన కూడా ఇంకొక అంశం కూడా ఉంది. రెడ్లు అనేది అసలు సబ్జెక్ట్ కాదండి, రెడ్లు అనేది లేదు. అది మామూలుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వేరే అదర్ క్యాస్ట్లు కమ్మ అని చెప్పేసి తీసుకొచ్చారు. అది ఇక్కడే కాదు, స్టేట్ వైడ్ ఎక్కడైతే ఆ రోజు ఉండే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో దాని మీద చేసి ఇంటర్నల్ గా ఇవన్నీ చేసిన దాని వల్లే కొంత క్యాస్ట్ పోలింగ్ లో తేడా వచ్చింది, అన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. రెండోది వచ్చేసి ఇక్కడ మనకి జనసేన అది కూడా అప్పుడు ఎక్కువ ఉండేది. జనసేన వాళ్ళు మళ్ళా మన ఉండటం వల్ల వాళ్ళకు ఒక
10,000 చిల్లర 11 వాళ్ళకి వచ్చినాయి. చీలిన ఓట్లు చీలటం కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి. సో ఇప్పుడు మరి జనసేన టీడీపీ పొత్తు మీకు ఎంత మేరకు సహకరిస్తా అనుకోవచ్చు ఇక్కడ? బాగానే సహకరిస్తారు, అదేం లేదండి. ఇప్పుడు అంతా కూడా ప్రజలు కూడా క్లియర్ గా అంతకు ముందుకి ఇప్పటికి కంపారిజన్ చేస్తున్నారు. అంతకు ముందు ఎంత కష్టపడ్డావు, ఎంత పనులు చేసావు, ఏం చేసావు అనేది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు అవుతా ఉంది. ఇతను ఏం చేశాడు, అంతకు ముందు ఒకసారి 3 సార్లు ఉన్నాడు, అప్పుడేం చేయలేదు. 14, 19లో మేం చేసిందే. తర్వాత ఇప్పుడు ఏం చేశాడా మళ్ళా అని చెప్పి కూడా చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేదా? ఏమీ చేయలే. ఆయన ఎలక్ట్రికల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ ఒకటి వేసాడు. అది కూడా కమిషన్ల కోసం వేసాడు తప్పితే చిత్తశుద్ధితో కూడా. ఆయన పైపేచి ఏమన్నాడు, ఆయన అన్ని పనులు చేశాడు, ఆయనకి జనాలు ఓట్లు వేసారా అని కూడా మాట్లాడాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. దానికి వాళ్ళ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. పూర్తిగా అప్పటికిప్పుడు మార్పులు కూడా తెలుస్తుంది. టీడీపీ హయాంలో మొత్తం మీద ఎక్కువ ఇండ్ల విషయంలో కావచ్చు, రకరకాల ఏది అక్రమాలు జరిగినాయి. సో రూపాయలు కూడా అంటే మీన్స్ అక్కడ కొన్ని టీడీపీ హయాంలోనే ఇండ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంక కొంత నిర్మాణంలో కావచ్చు అక్రమాలు జరిగినాయి అని అప్పట్లో ఒక ప్రధాన ఆరోపణ చేశారు. దానికి మీరేమంటారు? ఎవరు చేశారు? బాలినేని చేశారు, ఇంకేం చేశారు? ఆయన చేయడానికి ఆయన అండి. బాలినేని ఇప్పుడు టిట్కో హౌసెస్ మనకి అర్బన్ లో కాస్ట్లీ ఉందని చెప్పేసి టిట్కో హౌసెస్ కోసం ల్యాండ్ ప్రొక్యూర్ చేసాం. నేను ఒకటే చెప్పా, రైతులు ఏడే ఉన్నారు, రైతులు ఒక్కరి చేతనే చెప్పించండి. ఆ కాంట్రాక్ట్ సెంట్రల్ అక్కడి నుంచి వచ్చింది, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళతోటి కానీ ఎక్కడన్నా కూడా ఇవన్నీ ₹1 కానీ ఇంకోటి కానీ ఏదైనా జరిగితే కూడా మీరు చెప్పండి అని చెప్పేసి కూడా నేను చెప్పా. వాళ్ళకి ఒక్కటి కూడా చెప్పేదానికి ఊరగా రాయటం తప్పితే ఏది చెప్పేది లేదు, చిత్తశుద్ధి లేదు, ఏదన్నా దాన్ని ప్రూవ్ చేసే మార్గం లేదు, ఏమి లేదు. రైతులంతా ఏడే ఉన్నారు కదా, ఒక్క గంట టైం ఇస్తే రైతులంతా వస్తారు, దాంట్లో ఏముంది? అది ప్రకాశంలో 12 నియోజకవర్గాల్లో కేవలం 4 మాత్రమే టీడీపీ. అవును, ఆ 4 కూడా ఈసారి టీడీపీకి ఇవ్వమని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సవాల్ విస్తున్నారు. దీనికి మీ ప్రతి సవాల్ ఏమన్నా చేయగలుగుతారా? ఆయన ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను తలుచుకుంటే ప్రకాశం జిల్లా 1 సైడ్ చేస్తామని. అవును, ఇప్పుడు సీట్ ఉందా లేదా తెలవక ఇప్పుడు నెల నుంచి ఒంగోలు రాకుండా తిరుగుతా ఉన్నాడు. ఏది నేను గిద్దలూరు పోతానంటాడు, కాసేపు మార్కాపురం పోతానంటాడు. ఈ విధంగా ఆయనకే సీట్ ఉందో లేదో తెలియదు. 100% అండి. నేను చేసేది కాదు అది, బయట జనాలను అడగండి మీరు. జనాలను అడిగేసి ఆయన ఉండే పరిస్థితుల్లో ఈరోజు నేను గిద్దలూరు వెళ్తానని, అటు వెళ్తాను ఇటు వెళ్తాము, ఇల్లు పట్టాలులా ఇప్పుడు లాస్ట్ నెల వస్తే 25,000 పట్టాలు ఇవ్వాలి, దానికి 200 కోట్లు. 25,000 పట్టాల కొరకు మాత్రమే ఒంగోలుకు రాలేదంటారు. నేను ఇస్తేనే వస్తాను అని చెప్పి వస్తున్నాడు కదా. శాంక్షన్ ఏది 4 రోజుల నుంచి ఆయన కూర్చునేది ఏంటండి, 4 నిద్రపోతున్నాడు అయితేనే ఉన్నా. అప్పుడు పోయి జగన్ గారి దగ్గర తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకొని అప్పుడు తీసు కదా. ఇప్పుడు లాస్ట్ ముందు డబ్బులు వచ్చినట్టు డబ్బులు క్రియేషన్ చేసి తల కాగితాలు ఇచ్చి నీకు పట్టాలు ఇస్తున్నాను, ఎవరిని మోసం చేస్తారు? ఇప్పుడు కాదు, ప్రతిసారి ఇంతే. పోయినసారి అంతకు ముందు కూడా అంతే చేశాడంట. అంటే ఎలక్షన్ సీజన్ పట్టాలు ఇస్తున్నాను, లేకపోతే మీకు ప్రతిరోజు నీళ్లు ఇస్తేనే నేను పోటీ చేస్తాను, ఆ విధంగా ఆ విధంగా చెప్పటం, ఎలక్షన్లకు పోవటం, అన్ని దొంగ మాటలు, దొంగ పద్ధతులు, దొంగ వ్యవహారాలు తప్పితే 4 సంవత్సరాలు 9 నెలలు నువ్వు ఇచ్చేవాడివి, రియల్ గా చేసావు. మేము 11 బ్రిడ్జిలు కట్టాము. ఎలక్షన్ ముందు ఏమైనా శంకుస్థాపన చేసామా? ముందు చేసాం, కంప్లీట్ కూడా చేసి ఓపెన్ చేసాం. ఇది కూడా రాజకీయ ఎత్తుగడేనా? ఎత్తుగడగాకేముంది? ఆయన జీతాలే ఇవ్వట్లా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయనకి 200 కోట్లు ఇతను ఏం చూసిస్తాడు ఇక్కడ? కాకపోతే దానికి ఏదో జీవో ఒకటి ఇచ్చేసి అని చెప్పేసి అది ఒకటి తీసుకొచ్చేది, అది చూపించేసి ఇంతవరకు అకౌంట్ లో డబ్బులు వల్ల అకౌంట్ డబ్బులు పడకుండా ఇప్పటికిప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, రైతుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ ఎప్పుడు తీసుకుంటారు, ల్యాండ్ సర్వే ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ పట్టాలు లేఅవుట్ ఎప్పుడు వేస్తారు, వాళ్ళకి పట్టాలు ఎప్పుడు ఇస్తారు? నీకు ఇన్నుంటే కావాలని చెప్పేసి ఇచ్చేసాడు. లాస్ట్ ఇయర్ ఏం చేశాడు? కరెక్ట్ గా నా పుట్టినరోజు 20వ తారీఖు మరుసటి రోజే మళ్ళీ మా ఎన్ని ఫ్లెక్సీలు తీపించడానికి కావాలని చెప్పేసి 330 కోట్లతోటి పైప్ లైన్ తీసుకొచ్చామని చెప్పి అది చెప్పేసి కారులో ఊరేగారు. కేవలం తీపించడానికి దాని నుంచి డైవర్ట్ చేయడానికి. అప్పుడు నాది 20 అయింది, ఇవాళ మళ్ళా వచ్చి ఆయన ఏదో సాధించినట్టు ఆ జియో కాపీ పెట్టుకొని నేను ఊరేగుతానని చెప్పి ఆ డ్వాక్రా వాళ్ళని, ఆర్పీఎల్ని అందరిని ఇంతమంది రావాలని చెప్పి ఒత్తులు తీసుకొచ్చి బలవంతం చేస్తా ఉన్నారు. ఆ రోజు అదే పని చేశాడు. ఆ రోజు నెక్స్ట్ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా,
నువ్వు తెచ్చింది 330 కోట్లు నువ్వు ప్రత్యేకంగా నువ్వు పోయి తీసుకురాలా. అమృత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ మొత్తంగా అందరికీ డబ్బులు వచ్చినాయి. మన జిల్లాలో కూడా 12 నియోజకవర్గాలకి ఇరిగేషన్ స్కీమ్స్ కింద ఇక్కడ 330 ఇస్తే ఇంకో దగ్గర 150 కోట్లు ఇచ్చారు, ఇంకో దగ్గర 80 కోట్లు ఇచ్చారు, ఇంకో దగ్గర 70 కోట్లు ఇచ్చారు. అదంతా మాయ చేసి జనాలను మాయ పెట్టడానికి నేను 330 తెచ్చా 330 నువ్వు ఏడ తిరిగావు, ఏడ తెచ్చావు? నువ్వు సొంతగా నియోజకవర్గాన్ని నేను 10 రూపాయలు తెచ్చాను, నేను తీసుకొచ్చానని చెప్పు. అది మొత్తం ఓవరాల్గా ఆంధ్రాకంతా వదిలింది నువ్వు తీసుకొచ్చి దాని ఊరేగటం. సో ప్రకాశంలో అన్ని నియోజకవర్గాలు తన చేతుల్లో ఉన్నాయంటారు కదా సార్? ఏంది ఆయన చేతిలో ఉండేది? అనుకూలంగా మార్చుకుంటుంది కదా. ఎలక్షన్లో వచ్చినప్పుడు బ్లాక్ మెయిల్ చేయటం, బెదిరించటం, అక్కడ అధిష్టానాన్ని ఇక్కడేమో వాళ్ళు పెట్టడం, వీళ్ళని పెట్టడం, ఎలక్షన్కి డబ్బులు వాళ్ళ దగ్గర కాస్త తీసుకునేదని గొప్పం కప్పటం, అది చేసే వ్యవహారం. ఈడ ప్రతి చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు అతని కథ ఏందనేది. కాబట్టి దాన్ని డ్రామాలతోటి ఈ డ్రామాలు చేస్తా ఉన్నాడు. వైసీపీలో ఎవరైతే నిరుత్సాహం ఉన్నారో, ఎవరికైతే సీటు ఇవ్వరో వాళ్ళంతా టీడీపీలోకి వచ్చి జన అవుతారు. ఇది ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు జగన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి కొండేపికి ఇంకో దగ్గర నుంచి వాడిని ఇంకో నుంచి ఇక్కడికి మారుస్తున్నారు కదా, అది ఎవరికి లాభం అవుతుంది? అదే టీడీపీ వాళ్ళ ఇష్టారాజ్యంగా. అందులో సీట్ ఇవ్వని వాళ్ళంతా టీడీపీలోకి వస్తుండ్రు, వలసలు వస్తున్నారు. లేదండి, మన దగ్గరికి అందరూ వస్తారంటే దాంట్లో ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ చూసే సెలెక్ట్ చేస్తున్నారు. అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా ఎవరెవరు ఉన్నారా, దానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ కష్టపడింది కానీ ప్రజల్లో వాళ్ళకి బాగుంటే తీసుకొస్తారు. అది ఇప్పుడు మీరు ఒకసారి అంటే పోలింగ్ బూతులు అడగచ్చారా? మీ మీద ప్రధాన ఆరోపణ రాలేదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మా మనిషిని కొట్టి కావాలని చెప్పేసి అతన్ని తీసుకెళ్లేసి కేసు కూడా లేదు, ఇక్కడ ఉంటే ఏదో ఒకటి గొడవలు అవుతాయి అని చెప్పేసి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. అతని మీద ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ ఏమి లేదు. అప్పుడు నేను పోతా నువ్వు రారా, ఇంకేం గొడవలు లేవు, అయిపోయింది కదా ఎలక్షన్ అంటే, ఎలక్షన్ కూడా అయిపోయింది, అప్పుడు పోలింగ్ అయిపోయింది, అందుకని నువ్వు రా, నీ మీద ఎవరు కంప్లైంట్ లేదు, కేసు లేదని చెప్పేసి నేను రమ్మన్నాను. అంతే. దాన్ని దానేమో నేను ఆ నుంచి తీసుకొచ్చినట్టు దానికి ఒక పోతద్దం జల్లి ఏందేందో ఇతను పోయి ఎస్పీ దగ్గరికి పోయి కొందరుకాలంగా చేశారు. చీరాల ఎమ్మెల్యే బలరాంకు మీకు కొంతకాలంగా మాటలు లేవాటే నిజమేనా? అదే లేదండి, బలరాం మనకు బాగానే ఉంటాం, ఆయన సీనియర్గా వయసులో పెద్దవాళ్ళు, ఆయనతో కూడా బాగానే ఉంటాం. ఆయనగా వైఎస్ఆర్లోకి వెళ్ళిపోయారు అక్కడ ఉండే లోకల్ ఇష్యూస్ వల్ల, అంతేగాని మాకు వేరే విధంగా ఏం గొడవ. సో ఇక్కడ ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ది ఫ్లెక్సీలది కొంత దుమారంగా జరిగింది. అసలు కూడా వచ్చేదాకా కుసలు ఉండే పాత్ర పార్టీ అన్నట్టుగా. సో కానీ మీరు మాత్రం ఇది ప్రతిపక్షాలు వాళ్ళు పెట్టినాయి. ఆ జూనియర్ ఎన్టీఆర్ అంతా అన్ని చోట్ల ఫొటోస్ తీసేశారు. జూనియర్ ఎన్టీఆర్ది ఆ రోజు ఒకసారి ఇక్కడ పెట్టిన దాని మీద ఎవరో కావాలని చెప్పేసి ఆ ఫ్లెక్సీ తీశారు. దాని విత్ ఎవిడెన్స్తో కూడా పట్టుకొని అది కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఎవరు చేపించారా, ఎక్కడి నుంచి వచ్చిందా అంతా కూడా ఆ రోజు నిరూపించాం. ఎవిడెన్స్ కూడా పట్టుకుని వాళ్ళ ఇంటికాడికి పోయి సీసీ కెమెరాలో పట్టుకొని వాళ్ళ ఇంటికాడికి పోయి పట్టుకొచ్చి ఎందుకు చేశారంటే నాకు డబ్బులు ఇచ్చి కట్టమన్నారు, నాకు డబ్బులు ఇచ్చి తీయమన్నారు అని చెప్పి. అసలు మాకు తెలియదు, అది మాకేం సంబంధం. మీకే ఒక కాంట్రవర్సీగా చేసే ప్రయత్నం వాళ్ళు చేయించారు కదా. మేము చేసామని ఎవడు అనలేదు, ఎవరు కాంట్రవర్షన్ లేదు, జరిగిన దాన్ని మేమే పట్టుకొని అప్పగించాం. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు? ఎవరికి మేలు అంటే టీడీపీకే మేలు అవుతుంది కదా. ఇప్పుడు షర్మిలాకి ఇక్కడ టికెట్ రాని వాళ్ళంతా రేపు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు. మా దగ్గరికి కొంతమంది రాలేరు, ఎందుకంటే పచ్చిగా మాట్లాడిన వాళ్ళు కానీ, ఎక్కువగా అవినీతి చేసిన వాళ్ళు కానీ, ప్రజల్లో సత్సంబంధాలు లేని వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా రాలేరు, మన వాళ్ళు కూడా తీసుకోరు. కాబట్టి అతను ఆటోమేటిక్ గా వాళ్ళంతా కూడా పోయి అక్కడ చేరుతారు. నారా లోకేష్ గారిది యువగలం పాదయాత్ర ఎంత మేరకు సక్సెస్ అనుకోవచ్చు? 100% సక్సెస్ అండి. అది మా దగ్గర ఎంతో పుట్టినరోజు కదా. అవును, ఈరోజు పుట్టినరోజు, ఎంతో బాగా చేసాం. యువగలం చిన్న వయసు అయినా కూడా అన్ని రకాల ప్రజల్ని కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకున్నాడు. పాదయాత్ర చేయటం వల్ల బాగా ఆయనకి అనుభవం వచ్చింది. అనుభవంతో ఏ రంగాలలో ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టాలు జరుగుతున్నాయి, దాన్ని మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా పూర్తి అవగాహనతో ఉన్నాడు. రేపు వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఎలక్షన్ లో చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు.
అప్పుడు అతనికి సక్సెస్ అయింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా దాని మీద సక్సెస్ అనేది కాదండి. జైలుకి సానుభూతి కాదు, జైలుకి వెళ్ళింది అతను. ఏంటంటే 16 కేసుల్లో ముద్దాయి, అవినీతి పరుడు. అతన్ని తీసుకెళ్లి కేసులు వేసి 16 నెలలు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు దేంట్లో ఏం లేడు. వీళ్ళు పెట్టిన ఫేక్ కేసుల వల్ల అసలు షార్ట్ షీట్ లో ఇతని పేరు లేకుండా కావాలని బలవంతంగా సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాన్ని వీళ్ళే వాయిదాలు వేస్తా నెక్స్ట్ వీక్ అనుకుంటా 52 రోజులు ఆయన జైల్లో ఉంచారు. అంతేగాని ఈ రోజుకి కూడా ఆయన మీద పూర్వవల కేసు లేదు. ఎఫ్ఐఆర్ లో ఏదో విధంగా తాత్కాలిక ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ సైకో జగన్ చేసిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. 2019లో 23 సీట్లకు మాత్రమే ఘటాను కాలం గల కారణం ఏందనుకోవచ్చు. అసలు పరిమితం కావడం ఎందుకన్నా 23 సీట్లకే పరిమితమైంది కదా. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ మా సైడ్ నుంచి, అంటే మనం అందరం బాగా చేసాము గెలుస్తాం అనేది. రెండోది వచ్చేసి చాలా నియోజకవర్గాల ఓట్లు తీసేశారు. దాన్ని మేము గమనించలేకపోయారు ఎవరు. వీళ్ళంతా కూడా అధికారులు మన దగ్గర మన గవర్నమెంట్ ఉన్నా కూడా అధికారులతోటి మేనేజ్ చేసుకొని ఓట్లు కూడా చాలా తీసేయటం వల్ల ఆ లాస్ట్ 2 నెలలు అప్పుడు ఏంటంటే అందరూ ఎలక్షన్ హడావిడిలో ఉంటారు. ఆ టైంలో వీళ్ళు కొన్ని కొత్తవన్నీ కూడా చేర్చి కొంత ఇబ్బందులు జరిగినాయి. లేకపోతే ఒక్కొక్కరికి 40,000 50,000 మెజార్టీలు రావు. చరిత్రలో ఇప్పటి వరకు టీడీపీ ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు. ప్రతిసారి ఎవరినో కొన్ని ఎంబడేసుకుంటారు. ఇది ఎంబడేసుకోవటం అంటే ఒక నాయకత్వం రావాలి. ఇప్పుడు ఆ పార్టీలు అయితే సీఎం అయ్యే పరిస్థితులు రావు. ఇప్పుడు ఏదైనా కమ్యూనిస్ట్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకో పార్టీ అవ్వచ్చు. వాళ్ళు ఓవరాల్గా పోటీ చేసినా అంత దూరం రాలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం కూడా కలిసి పోరాడితే రాష్ట్రం మనం కూడా ఒక బాగుంటుందనే ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ జనసేన టీడీపీ ఎంత మేరకు సఫలీకృతం కావచ్చు అనుకోవచ్చు? 100% అవుతుందండి. జనసేన టీడీపీ అనేది ఒక మంచి కలయిక. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, మరీ అరాచకం ఎక్కువైపోయింది, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి విపరీతంగా వ్యాపారస్తుల మీద పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూసి విసికెత్తే ఆయన కూడా మనందరం కూడా కలిసి చేయాలి, ఈ రాక్షసుని పంపాలంటే అందరం కలవాల్సిందే అనే ఉద్దేశంతో ఈరోజు కలిశారు. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఇలా పబ్లిక్లో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి కేవలం ప్రజలకు వస్తుండ్రు, పథకాలు ఉచిత పథకాలు ఇస్తుండ్రు అని అంటున్నారు. మరి రేపు మీకు అవకాశం ఇస్తే మరి మీరు కూడా అదే కదా చేసేది సార్? కాదండి. ఇప్పుడు మీరు కూడా 6 గ్యారెంటీలు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 14-19లో దగ్గర 25 కంపెనీలు ఎవరికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా అట్టే కంటిన్యూ చేసి ఉంటే ఇవాళ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఆంధ్రాకి. ఇతను ఏం చేశాడు, వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి అవి చేసి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. మా జిల్లాలోనే 25,000 కోట్లతోటి పేపర్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి ఇక్కడ రామాయపట్నం దగ్గర శంకుస్థాపన చేశాం. గవర్నమెంట్ అయిపోగానే వాళ్ళని ఏదో ఒకటి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఏదో అడిగే లోపలికి వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు గుజరాత్లో పెట్టారు. అది కానీ పెట్టుంటే ఎందుకంటే ఇక్కడ అంతా పేపర్ మిల్లు, జామాయిలు, సుబాయిబులు, రైతులందరూ కూడా ఇబ్బంది అని మనకు ఉండేది ఇక్కడ వాళ్ళంతా భద్రాచలం పంపిస్తారు. అందుకని ఇక్కడే పెట్టిచ్చేస్తే దీనివల్ల మనకి చాలా ఉపయోగం అని చెప్పేసి ఆ రోజు పేపర్ మిల్లు ఫ్యాక్టరీ పెట్టారు, ఫౌండేషన్ వేశారు. ఆ చైర్మన్ ఎండి కూడా వచ్చారు ఇండోనేషియా నుంచి. అందులో మీ పాత్ర ఉంది ఇక్కడ? మా జిల్లాలోనే చేసాం. దానికి ఆ రోజు జరిగిన తర్వాత ఇతను వచ్చిన తర్వాత దాన్ని కూడా పంపించేశాడు. అది పంపించటం దానివల్ల 16,000 ఉద్యోగాలు సంవత్సరానికి వచ్చాయి. రెవెన్యూ ఎంతో రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్. ఇట్లాంటివన్నీ కూడా పాపాలు చేసి ఈరోజు 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లో టీడీపీ పాపం అంటారు కదా. మరి వాళ్ళు అప్పులు చేసిందని మీరు అంటారు కదా. ఎవరు ఏమన్నా ఎవరు ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో అప్పుడు 2 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి అప్పు తీసుకొచ్చారు అంటే ఆ రోజు పోలవరం అవ్వచ్చు, ఇరిగేషన్ స్కీమ్స్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, బ్రిడ్జిలు అవ్వచ్చు, ఆ రోజు ఉండేకి ఈ రోజుకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఆ రోజు ఉండే పరిస్థితులకి ఎంతో మందికి అందరికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా లోన్స్ ఇవ్వటం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా వాళ్ళకి 2-3 లక్షలు వాళ్ళకి లోన్లు ఇప్పించి చేపించడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు జరిగినాయి. ఈరోజు ఏదీ లేదు. అప్పుడు హౌసింగ్ ఎన్ని ఇచ్చామండి, హౌసింగ్ ఎన్ని కట్టాము, మనం హౌసెస్ ఎన్ని కట్టాము, ఎన్ని చేశారు, ఆ డెవలప్మెంట్ అనేది జీరో చేసి నేను అకౌంట్లోకి వేస్తున్నానని చెప్పి ఇవాళ 2.5 లక్షల కోట్లు అకౌంట్లోకి వేసానంటారు. మిగతా దానికి అకౌంటబిలిటీ లేదు. వాలంటీర్ల వ్యవస్థపై లేదంటే వాళ్ళ పోరాటంలో టీడీపీ ప్రధాన పాత్ర ఉందంటున్నారు. ఇది నిజమా కాదా?
వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చేసి చేస్తున్నాడు. అది ఒకవేళ మీరు వస్తే వాలంటీర్లు ఉంటుందా, తీసేస్తారా? అప్పుడు సిచ్యువేషన్ బట్టి అది కరెక్ట్ దానివల్ల ఉపయోగాలు ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది దాన్ని అప్పుడు మాట్లాడతారండి. ఇప్పుడు దాని గురించి ఏమో మాకు ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ ఆంధ్రలో కూడా మారుతాయని మీరు భావిస్తున్నారా? 100కి 100 పాళ్ళు. రేవంత్ రెడ్డి అనేవాడు మా కొలిక్కే. రేవంత్ రెడ్డి ఇదివరకు మేము అంతా కలిసి ఉన్నాం, పోయిన వాడే మా దగ్గర నుంచి ఉన్నాడు అతను. అక్కడ కూడా అతను కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇలా ఐటీ రంగాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ అంతా డెవలప్ అయిందంటే ఇతను మెయిన్ ఫౌండేషన్ స్టోన్ ఇతను. అలాంటి దాన్ని వీళ్ళు మాట్లాడటం పెద్ద చిన్న గౌరవం ఉంటది, ఎవరైనా చేసింది చెప్పుకోవాలి. అలాంటిది బానిచ్చేసి కావాలని ఆయన అంటాడు. తెలంగాణలో ఇలా ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాన్ని వదిలేసేసి ఇష్టరాజ్యంగా మాట్లాడేవి కాబట్టి ఇంటికాడ కూర్చోబెట్టారు. చంద్రశేఖర్ కూడా ఇష్టంగా మాట్లాడారు. చంద్రశేఖర్ అంటాడు ఇష్టరాజ్యంగా మాట్లాడు. ఇవన్నీ ఏంటంటే జనాలు కూడా ఓర్పు కట్టి చూశారు, ఇంటికాడ కూర్చోబెట్టారు. కాబట్టి 100% ఎప్పుడు అతిగా మించి మాట్లాడితే అతిగా చేస్తే తప్పకుండా దాన్ని అనుభవించి తీరాలి. అది నిదర్శనమే తెలంగాణ. టీడీపీకి బీజేపీకి ఎలాంటి అనుబంధం ఉంది అనుకోవచ్చు ప్రస్తుతం? బీజేపీ వాళ్ళు కూడా టైఅప్ అయ్యేటట్టుగా ఉంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. పైన మాట్లాడుతున్నారు. అంటే ఉంటుందంటారా పొత్తు ఉండాలని వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా మేము ఇంటర్నల్ గా మాట్లాడుకోలేదు. దాన్ని మాట్లాడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా చంద్రబాబు చేసినట్టే మీరేమంటారు సార్? రాజధాని లేకుండా చేసింది జగన్ రెడ్డి, సైకో జగన్ రెడ్డి. రాజధాని అనేది పెట్టి వరల్డ్ బెస్ట్ ఆర్కిటెక్ట్ తెచ్చేసి దాని డిజైన్స్ వేసి అమరావతిలో అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ కట్టి దానికి రోడ్లు వేసి ఇన్ని డెవలప్ చేస్తే వీడు ఒక ఇటుకరాయి పెట్టల, ఒక్క పని చేయలా. అదే సెక్రటేరియట్ లో కూర్చుంటున్నారు, అదే అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అమరావతి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఈ రోజు అమరావతి రాజధాని ఆంధ్రాకి అని చెప్పేసి అన్ని చేస్తే ఇతను వచ్చి కావాలని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పి అంటే కేవలం ఖమ్మంలో మాత్రమే అక్కడ ఉన్నారు. అంతకన్నా ముందు వ్యాపార పరంగా కావచ్చు ల్యాండ్ కొనుక్కున్నారు, అందుకొరకు అంటారు కదా. చెప్పారండి ఖమ్మాళ్ళు ఉన్నారని. ఖమ్మాళ్ళు అసలు ఓవరాల్ గా మన స్టేట్ లో పర్సెంటేజ్ ఖమ్మాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? కొనుగోలు చేశారు అక్కడ అమరావతి దగ్గర. ఎవడైనా కొంటాడు, ఎవడైనా చేసుకున్నాడు. ఒకసారి అక్కడ రాజధాని వస్తుందన్నా, ఒక ఎయిర్పోర్ట్ వస్తుందంటే, ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఎవడైనా కొనుక్కుంటాడండి. దానికి ఏంది అసలు వీళ్ళు చెప్పేది? అంటే డబ్బులు ఇచ్చారు దౌర్జన్యంగా చేసుకున్నారా? డబ్బులు ఇస్తారు, రైతులు అమ్ముతారు. దాన్ని ఏదో భూతద్దం మీద పెట్టి నువ్వు చేత కాకుండా దాన్ని ఏదో విధంగా డెవలప్ చేసి ముందుకెళ్లాల్సింది బానిచ్చి చేయలేకపోయారు. 3 రాజులు అని చెప్పి ఇవాళ చేయలేకపోయావు. ఇవాళ ఓటు తీసుకొచ్చింది మీరే కదా. ఏ రోజుకైనా అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు టీడీపీ వస్తే 3 రాజధానులు, 3 రాజధానులు అవన్నీ ఏం లేదండి. ఖచ్చితంగా రేపు ప్రాంతాల కూడా మళ్ళీ ప్రాంతాల డిమాండ్ వస్తున్నారు. కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు చెప్పాడు, మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర ఉండేటప్పుడు అంతా తీసుకుని హైదరాబాద్ డెవలప్ చేసాం. ఈరోజు హైదరాబాద్ విడిపోయాక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మనకుండే వసతుల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెవలప్ చేయాలి. ఒక దగ్గర ఇండస్ట్రియల్, ఒక దగ్గర ఐటీ, ఒక దగ్గర క్యాపిటల్ అయితే ఇంకో దగ్గర ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో డెవలప్ చేసుకుంటూ అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేది ఆయన ఇంటెన్షన్ కూడా. నవరత్నాలు అనే పేరుతోనే మొత్తం మీద ప్రతి ఒక్క కుటుంబానికి ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళకు కూడా ప్రతి పథకం అందుతుంది. ఇంకా ఇంతకన్నా ఏం చేయాలి, ఒక దమ్మున్న నాయకుడు మాత్రమే మాట్లాడుతున్నాడు అనే ప్రధానంగా వాళ్ళు ఒక అస్తమిస్తుండ్రు. నవరత్న 175 ఎవరన్నా ఈ మాట అనగలరా? మా కుటుంబం నుండి అంటే టీడీపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఏ ఒక్కరికైనా కానీ పథకం అందిందంటేనే నాకు ఓటేయమని అంటున్నాడు. దీని మీద మీరు సవాల్. అసలు నవరత్నాలు ఎక్కడ జరిగిందండి? నవరత్నాలు అనేది ఆ రోజు ఒక సృష్టించాడు, కనపడ్డంతా మాట్లాడాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, అదేవిధంగా మద్య నిషేధం చేస్తా అన్నాడు, 45కే 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అదేవిధంగా మీ పిల్లలు పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమంది చదివిస్తానన్నాడు. ఇవన్నీ ఏం ఇంగ్లీష్ మీడియం అండి? పిల్లలు ఇద్దరు ఉంటే మళ్ళా ఒకడే అన్నాడు. ఆ ఒక్కరికి కూడా ఏంది, మేము అప్పుడు చూస్తాం. మేము ఫీజు రియంబర్స్మెంట్ మేము చేసేటప్పుడు కాలేజీకి ఫీజు వేసేవాళ్ళు. 40,000 ఉంటే 40,000 సంవత్సరానికి కరెక్ట్గా వెళ్ళిపోయేది. పిల్లోడు చదువుకొని బయటికి వెళ్ళేవాడు. ఇతను ఏం చేశాడు, తల్లి అకౌంట్లోనో వాళ్ళ అకౌంట్లో వేసి ఆ డబ్బులు ఇవ్వాల్సింది సంవత్సరం తర్వాత ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళు వేరే వాడికి వాడుకొని ఆడ ఫీజు కట్టక ఈరోజు సర్టిఫికేట్లు రాక ఎంతమంది బాధపడుతున్నారో మీరు ఎంక్వైరీ చేయండి.
ఈరోజు పిల్లలు కాలేజీలో ఫీజు కట్టమని చెప్పి బలవంతం చేసి బయటికి పంపిస్తున్నారు. అయిపోయిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్లు రాలా. అంత కారణం ఎవరంటే ఈ జగన్ రెడ్డి. అదేవిధంగా లిక్కర్ అన్నాడు, మద్య నిషేధం అన్నాడా. ఈరోజు అన్ని ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని చీప్ లిక్కర్ అమ్మినట్టు అవి అమ్ముతా ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అడ్డం పడ్డారు. 10 రూపాయలు తయారు చేసేది 100 రూపాయలకు అమ్ముతా. నువ్వు అందులో వైట్ కాదు, కార్డులు కాదు, అంత క్యాషే కట్టాలి. కట్టి నువ్వు నిలబెట్టి దోచుకొని ఆ డబ్బంతా కూడా ఏం చేసుకుంటాడు? ఇంత డబ్బు ఇంతమంది కుటుంబాలు పోయిన తర్వాత నువ్వేం సాధించినట్టు? ఏం చేసుకుంటారు? డబ్బు తలకాయ కొట్టుకోవాలా? రేపు జైల్లో కూర్చుంటాడు. ఏం అసలు మాట్లాడేదానికి ఏముందండి? అన్ని మాయ మాటలు చెప్పేదానికి వైనాట్ 175, వైనాట్ 160 ఇవన్నీ మాట్లాడదానికే పనికి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అంటే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి చెందుతున్న నాకు ఓటేయండి అని అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారితో ఈ మాట మీరు అనిపించగలరా? మా ప్రభుత్వంలో మీ కుటుంబాలకు ఏమైనా ఉపాధి మీకు దక్కిందంటేనే మాకు ఓటేయండి అని. 100% ప్రతి కుటుంబానికి తెలుగుదేశం టైంలో లబ్ధి దొరింది. ప్రతి ఒక్క కుటుంబానికి జరిగింది. వీళ్ళలా కాదు, కొంతమందికి వేయటం, కొంతమందికి తీయటం, దాన్ని కొంతమందికి ఈ నెల వేసేదల్లా 100% రూపాయలు అండి. ఆ రోజు ప్రతి 100% జరిగినాయి. ఒకరికి ఒక ఇంట్లో పెన్షన్లు వస్తే, ఒక రేషన్ కార్డులు వస్తే, ఒక ఇంటికి వస్తువులు వస్తే, ఒక ఇంట్లో అన్నీ ఉంటే బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించాం. 2 లక్షలు హాస్పిటల్కి పెట్టుంటే 1 లక్ష రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాం మేము. ఆ సీఎంఆర్ఎఫ్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి డాక్టర్ల దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టట్లా గవర్నమెంట్ నుంచి. అవన్నీ ఆడేపడి ఉన్నాయి. వాళ్ళు కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీలో మీరు మాత్రమే ఉన్నారు. జన్మభూమి అని ఇంకోటి కేవలం వాళ్ళకు మాత్రమే అంటే ఈ యొక్క పథకాలు ఇచ్చారు, అది పింఛన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి కదా. 100% చేసామండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. లేనివాడు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా మనం ఆ రోజు పెన్షన్లు ఎక్స్ట్రాలు తీసుకొచ్చి చేసాం. ఆయన లాస్ట్లో అయితే ఇంకా కావాలంటే తీసుకొని ఇవ్వండి అని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఒకటే, ఆ పెన్షన్ డబ్బులతోటి తల్లిదండ్రులు కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఆ మెడిసిన్స్కి వాటికి ఉపయోగపడుతుంది. పిల్లలు చూడడానికో వాళ్ళకి ఆ కాలం మీద నిలబడటానికి ఉంటే ఉద్దేశం అని చెప్పి దాన్ని పెంచుకుంటా పోయాయి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇది టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే ఒక నినాదం ఉండే. ఆ నినాదాన్ని ఇప్పుడు కేవలం కమ్మ పార్టీ అని మాత్రమే పరిమితం చేశారంటే మీరేమంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు కమ్మోళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు, కమ్మోళ్ళకి మంత్రులు ఎన్ని ఇచ్చారు, కమ్మోళ్ళకి పదవులు ఎన్ని ఇచ్చారో ఒకసారి డేటా తీసుకోండి. ఆయన ఇప్పుడోడు కాదు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. అటు తెలంగాణలో ఇటు కానీ ఉన్నప్పుడు కూడా మీరు గమనించుకోండి, క్యాబినెట్లో కమ్మోళ్ళు ఎంతమంది ఉంటారు, అదేవిధంగా కమ్మోళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చాడు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు పద్ధతులు, తప్పుడు వ్యవహారాలు తప్పితే ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కుల రాజకీయాలు వచ్చింది. అది వరకు ఎప్పుడు కూడా కులాల గురించి మాకే తెలియదు, కులాల గురించి ఎప్పుడూ లేదు. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాతే కులాలు తీసుకొచ్చేసి మొత్తం రెడ్లిమయం చేసి పూర్తిగా అన్ని పదవులు కూడా ఇచ్చి ఒకరికే ఇచ్చుకుంటా పోయి ఈరోజు కుల రాజకీయాలు తీసుకొచ్చి అదేమంటే కమ్మ అని తీసుకొచ్చి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేవాడు. మీరు కావాలంటే క్యాలెండర్ చూడండి. కుప్పంలో చంద్రబాబు సీటే గల్లంత అయితే అంటుండే కదా. ఎవరండి పనికిరానాలు కొంత మాట్లాడుతుంటారు, పనికి మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా ఎప్పుడు 1,00,000 మెజార్టీ వచ్చే నియోజకవర్గం అది. పార్లమెంట్ డిసైడ్ చేసే నియోజకవర్గం కాబట్టి ఇట్లాంటి చెత్తగాళ్ళు అంతా కూడా సీజనల్ అనమాట. ఒక టర్మ్ వచ్చి కనపడకుండా పోయే వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు. దాన్ని మాట్లాడుతుంటారు కానీ దానివల్ల ఉపయోగం లేని మాటలు. ఓకే, ప్రకాశంలో దామరచర్ల జనార్దన్ రావు గారిది ఎంత మేరకు ప్రభావం ఉండవచ్చు? ఏ నియోజకవర్గాల్లో ప్రభావం ఉండవచ్చు? ఏ నియోజకవర్గాలు కాదండి, నేను 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాగా ఉన్నాను. కాబట్టే ప్రతి నియోజకవర్గాల్లో మనకు సంబంధాలు మా అంటూ మన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనంతా కూడా అభిమానిస్తారు. మేము ఎప్పుడు కూడా పార్టీకి రాయలుగా, పార్టీ కూడా బాగుండాలి, పార్టీ బాగుంటేనే మన అందరూ కూడా మిగతా వాళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో ఎక్కడ కాంట్రవర్షియల్ కూడా నియోజకవర్గంలో కాంట్రవర్షియల్ కానీ, అక్కడ ఉండే క్యాండిడేట్ తెలియకుండా పనులు కానీ ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొచ్చాం. విద్య, వైద్యం ఒకటే గొడుగు కిందకి రావాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందా, ఇంకా రాలేదా, ఎప్పుడు రాబోతుంది? ఒకటే గొడుగు, ఉన్నవారు లేనివారు ఒకటే గొడుగు కిందకి పోవాలి. పిల్లలు చదువుకోవాలి, ఏది వైద్యం అక్కడ ఉంచుకోవాలి. ఇంకా రావాలండి, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళేమో చదువుకుంటా పోతా ఉన్నారు, చదువులేని వాళ్ళేమో పండ్లకు పంపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఏంటంటే
వచ్చిన డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఎంతో విధంగా ఇస్తున్నా కూడా కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ సిస్టమ్లు కొన్ని మార్చుకోవాలి. పిల్లలంతా కూడా చదవటానికి తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వాళ్ళని చదివించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే అప్పుడు వాళ్ళు చదువుకునే పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికి ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా మెరుగుపడింది అనుకోవచ్చా? ఇప్పటికి చాలా తగ్గిందండి. అప్పులు బాగా తగ్గింది. ఆర్థిక భారం ఎక్కువ ప్రజల మీద వేసే పరిస్థితులు ఈ రోజు ఈ జగన్ రెడ్డి తీసుకొచ్చాడు. దానివల్ల లేదు నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా గ్యాస్ రేట్లు కానీ, పెట్రోల్ గ్యాస్ కానీ, 12 సార్లు కరెంటు బిల్లు కానీ, అది వరకు 150 రూపాయలు వచ్చేది ఇలా 700 వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ కూడా ఒకరి మీద భారాలు వేస్తున్నాడు. దాన్ని ఎకానమీ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది కంట్రోల్ అవ్వాలి అంటే పరిశ్రమలు రావాలి, మనకి ఇన్కమ్ సోర్స్ గవర్నమెంట్కి పెంచాలి. అదేవిధంగా ఇన్కమ్ ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో ఉపాధి కూడా వస్తుంది యువతకి. యువత అంతా కూడా ఈరోజు ఖాళీగా ఉండటం వల్ల కోర్సు అయిపోయి గంజాయిలకు అలవాటు అవుతున్నారు. 137 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా 56 కార్పొరేషన్లు ఓన్లీ బీసీలకి ఏర్పాటు చేశారు. అందులో ఏం బడ్జెట్ ఎవరికి కావాలి? 175 దేశం ఒకే రోజు ఇంతమంది కార్పొరేషన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు ఒక కారు, వాళ్ళకి ఒక జీతము, ఒక రూము. వాళ్ళకి ఏమన్నా ఒకటి ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ ఇంత 2000 కోట్లు బడ్జెట్ ఉంది మా దగ్గర. ఎస్సీ కార్పొరేషన్కి ఈరోజు ఎంత పెట్టాడో చూడమనండి, 0. వాళ్ళు ఊరకనే పేరుకి చైర్మన్ తప్పితే వాళ్ళకి అసలు ఒక్కడికన్నా కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చాడా? డబ్బులు లేవు, డబ్బులు ఇలా. దాన్ని పూర్తిగా ఏదో పేరుకి వాళ్ళందరికీ డైరెక్టర్లు ఇచ్చారు తప్పితే దానివల్ల ఉపయోగాలే లేకుండా చేశారు. ఆ విధంగా నిర్వీర్యం, అసలు ఏం లేదు. వాళ్ళకి జీతాలే పేరుకి అంతే. చివరి చెప్పండి, ఓటు మీద ప్రజలకు ఎంత మేరకు అవగాహన ఉంది? ఓటు మీద ఏం లేదండి. ప్రజల్లో నేను ఒకటే చెప్పాను, చైతన్యం ఉందా? ప్రజల్లో మార్పు రావాలి. ఓటు విలువ తెలుసా? ఓటు విలువ తెలిసిన డబ్బుకి పడకూడదు. ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ వస్తుంది అనగానే నాకు ఎంత వస్తుంది, 5 ఓట్లు ఉన్నాయి, నాకు ఒక 10,000 వస్తుందో 5,000 వస్తుందో అని చెప్పి ఇప్పుడైతే ఆశపడుతున్నారో ఆ రోజు 2 రోజులే చూస్తున్నారు తప్పితే 5 సంవత్సరాలు గమనించలేకపోతున్నారు. నేను ప్రజలకు కూడా ఒకటే నేను కోరుకునేది, మంచి చెడు ఆలోచించండి. మీ శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి కావాలా, మీ దగ్గర నుంచి దోచుకునే ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టేవాడు కావాలా? ఈరోజు ఉండే డెవలప్మెంట్ వచ్చేసి మీకు అన్ని విధాలుగా కూడా మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ, మీ మహిళలకి డ్వాక్రా కానీ రుణాలు ఎన్నో ఇచ్చి వాళ్ళని కూడా చైతన్యపరచడం కానీ, కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఒక ఎఫిషియన్సీ ముఖ్యమంత్రి ఉండాలి, సీఎం ఉండాలి. ఇప్పుడు ఇతను ఇంటికి పరిమితం తప్పితే 16 కిలోమీటర్ల హెలికాప్టర్ ఎవడు వేసుకోపోడు, ఏ దేశంలో ఎవడు పోడు. ఇతను ఆ 16 కిలోమీటర్లకి హెలికాప్టర్లు, సొంత ఫ్లైట్లు, వాళ్ళు ఇష్టారాజ్యంగా జనాల డబ్బులతోటి అప్పులు తీసుకొచ్చి ఇవంతా అది మంచి పద్ధతి కాదు. దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు గారు 2014లో యూటర్న్, సరే అక్కడ తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి. ఎంత దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెండో తప్ప అధికారాన్ని పోగొట్టుకోవడం తానే అనుకోవచ్చా? ఇది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, కొన్ని నేను చెప్పా కదా ఇందాక కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎన్నో పనులు చేసాము, విపరీతంగా తిరిగాము, డెవలప్ చేసాము. కాకపోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు రాలా. అప్పటికి కూడా ఈయన ఆ కంట్రీ ఈ కంట్రీ తీసుకెళ్ళి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి అమరావతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయటం, ఇవన్నీ చేశారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, కొన్ని కుల రాజకీయాల వల్ల కొన్ని గ్యాపులు రావటం వల్ల కొన్ని పొరపాటు జరిగింది. చివరిగా చెప్పండి, దామరచర్ల జనార్దన్ రావు గారిది రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏమేమి ప్రయత్నాలు, ఎత్తుకు పై ఎత్తు రకరకాల ఖచ్చితంగా మా ఎలక్షన్ సీజన్ దూకుడు పెంచాలి. మా జిల్లా 12 నియోజకవర్గాలు ఈసారి గెలుస్తాం. పూర్తి స్థాయిలో అందరం కలిసిమెలిసి ఉన్నాం. ప్రతి ఒక్క ఇష్యూలో, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అవ్వచ్చు, యువగలం అవ్వచ్చు, మహానాడు అవ్వచ్చు, అమరావతి రైతుల పాదయాత్రలు అవ్వచ్చు, అన్నీ ఉమ్మడిగా కలిసి ఉమ్మడి నిర్ణయాలతోటి చేసాం. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తా ఉన్నాం. లాస్ట్ సారి లాగానే ఈసారి కూడా మీకు ఏమన్నా 5 అంశాలు లాస్ట్ సారి మీకు ఇన్నర్ ఎజెండా ఉంది, ఇప్పుడేమన్నా ఎజెండా మీ ప్రజలకు ఏమైనా చెప్పబోతున్నారా? ఎజెండా అంటే నేను ఒకటేనండి. నేను మొన్న యువగలంలో కూడా మాకు మైల్ స్టోన్ 2200 కిలోమీటర్లు మా దగ్గరికి వచ్చింది. ఆ మైల్ స్టోన్లో అడిగారు మనం ఏం కావాలి నియోజకవర్గానికి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అడిగాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తే, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ఇక్కడ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల డ్రైనేజ్ సిస్టము, వాటర్ లైను, ఎలక్ట్రికల్ లైను, అదేవిధంగా కేబుల్స్ కానీ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవటం వల్ల వాటర్కి ఎప్పటికప్పుడు
వాటర్ ఎక్కడ కూడా నిలవు, రోడ్లన్నీ కూడా ఫ్రెష్ రోడ్లు అవుతాయి, అంతా కూడా టౌన్ వల్ల మంచి వాతావరణం వస్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా మా ఇంట్రెస్ట్ తోటే ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. తాగునీటి సమస్య ఉంది కాబట్టి అదంతా కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఒంగోలులో ఏజెండా ఎగరబోతున్నాడు, ఏం చెప్పబోతారు? 100కి 100 తెలుగుదేశం. ఆయన 25 పట్టాలు కాదు, సవాల్ ఏమవుతున్నారా? గ్యారెంటీగా సవాలు. ఆయన 25,000 పట్టాలు ఇని లేకపోతే ఇంకొకటి ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన మాటలు, మాయకథలు, ఎన్నికలప్పుడు పట్టాలు, లేకపోతే వాళ్ళ జీవో కాపీలు పెట్టుకుని ఊరేగటాలు. మీ యొక్క కార్యకర్తలకు మీరేం చెప్పబోతున్నా? నేను ఒకటే, తెలుగుదేశం పార్టీ ఏం డెవలప్ చేసింది, ఇతనికి 4 సార్లు గెలిపించిన ఇతను ఏం చేశాడు అనేది ఒకసారి గమనించుకోవాలని చెప్పేసి కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా. ఇతను చేసే మాయమాటలు నమ్మద్దు. మాయమాటలు ఎలక్షన్ రాగానే నేను పట్టాలు ఇస్తాను లేకపోతే ఇంకోటి ఇస్తానని చెప్పి దొంగ మాటలు నమ్మద్దు. ఇదివరకు చేసిన ట్రాక్ రికార్డు కూడా చూడండి. పోయిన సంవత్సరం 330 కోట్లు తీసుకొస్తానని ఆ రోజు కూడా ఇట్టే ఊరేగారు. ఊరేగిన డబ్బులు ఏమైనాయి? ఆ ఇరిగేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఆ డబ్బులు కూడా తీసుకొచ్చానని చెప్పిన వ్యక్తి ఇతని నియోజకవర్గానికి తెచ్చింది కాకుండా అది కూడా మభ్యపెట్టి అది స్టేట్ మొత్తానికి వచ్చిన డబ్బుల్ని ఈయనేదో కొత్తగా తెచ్చినట్టు దాన్ని మాయ చేయడానికి అందరికీ చెప్పి ఊరేగారు. ఈరోజు మళ్ళీ 25,000 పట్టాలు ఇస్తానని చెప్పేసి కావాలని చెప్పి మళ్ళీ పెద్ద రోడ్ షో పెట్టి ఈ డ్వాక్రా వాళ్ళని, ఆర్పీలని, వీళ్ళందరినీ కూడా మీ బర్త్డే ఫ్లెక్స్ మళ్ళీ పెట్టుకోనేనా? బర్త్డే అనుకొని ఏమైనా అనుకొని దానికి పోయినసారి అదే చేశాడు, ఈసారి అదే చేశాడు. కానీ ఎన్ని కథలు చెప్పి ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా జనాలు అతను నమ్మే పరిస్థితి. సో మీరే చూశారు కదా, రానున్న కాలంలో కాలమే నిర్ణయిస్తుంది ఏదైనా కానీ. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ ముందుకు ఒక ప్రధాన అంశం తీసుకొస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన సారన్నట్టుగా అది అప్పటి మందమే. మీ కుటుంబాలను ఈ విధంగా చేసేవారు. ఇది అడుకోవడం, ఇది మన కుటుంబాలు ఉన్నతగా ఆర్థికంగా అభివృద్ధి అయితే మనమే ఇంకో వాళ్ళకు సేవ చేయవచ్చు. ఆలోచించండి. నమస్కారం.